నేడు శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందని, అన్ని వయసుల విద్యార్థులు సైన్స్ ప్రయోగాలపై ఆసక్తి పెంచుకొని సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నం చేయడాన్ని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో ఏర్పాటు చేసిన రీజనల్ సైన్స్ సెంటర్ను కేంద్ర మంత్రి షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. సైన్స్ సెంటర్ మొత్తం కలియ తిరిగి అక్కడ పొందుపరిచిన విశేషాలను ఆసక్తిగా తిలకించారు. పలువురు విద్యార్థులు తాము రూపొందించిన నూతన ఆవిష్కరణలను వారికి వివరించగా ఆసక్తిగా ఆలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత కొత్త ఆవిష్కరణలు చేయడానికి కృషి చేయాలని, అప్పుడే వారిలోని సృజనాత్మకత బయటపడుతుందన్నారు. 5 ఎకరాల్లో 15,20,00,000 రూపాయలతో ఈ సైన్స్ సెంటర్ను నిర్మించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. మనం ఈ గోదావరి జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్కి ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సంపూర్ణమైన సహకారం అందించిన మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది. దీని ద్వారా ఆయన సేవల్ని ఈ కొత్త తరానికి తెలియజేస్తాం. ఆయన అందించిన సేవలకి గుర్తింపించినట్టుగా ఇది మనం భావించాలి. All the public representatives, officials from Ministry of Culture, Director General of National Council of Science Museum, the officials of the state government, and dear friends. Today I am happy to present here in this green city, the city which is known as cultural capital of Andhra Pradesh, the city which is vibrant, the city which has different colors to offer. Today we are here to inaugurate this Science City or Science Museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, Government of India under the leadership of Honorable Prime Minister Modi ji and the state government. Friends, we are putting up in the scientific era, and this curiosity to know how things works, it is the mother of the science and innovation through the ages, and with this curiosity sense only we have come up to this place and we have arrived into this era of artificial intelligence and the scientific developments. Today having inaugurated this beautiful science museum, I am sure it is going to benefit not only the common people but especially to the school students, and it is going to help to inculcate the scientific aptitude, analytical thinking, innovative thinking, which is really very critical and important for not only the development of the students, not only for the development of science and scientific aptitude among the students, but it is equally and more important